ఇక్కడ వీడు చూసారా పిజ్జా తింటుండు. సారీ, ఇది పిజ్జానో బర్గరో మీరే డిసైడ్ అయిపోండి. ఇది నిజం చెప్పాలంటే బర్గరే. నేను పిజ్జా ఎందుకు అంటానంటే బర్గర్ పైన బ్రెడ్ ఉంటుంది, కానీ పిజ్జా మీద అలా ఉండదు కదా. కానీ నేనేం చేశానో మీరే చూడండి. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈజీ ప్రాసెస్. నేను ఒక్కసారి ట్రై చేశాను ఇలా ఇంట్లో చేసుకోవడం. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. బయట దానికంటే నేను చేసుకుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకనే నేను బయటకు కూడా ఇంతకుముందు తెగ అడిగేదాన్ని. ఇప్పుడు అవసరమే లేదు, నేనే చేసేసుకుంటున్నా. చేతిలో మనకు వచ్చినప్పుడు ఆ పనిని మనం ఇంకెందుకు అడుగుతాం, మనమే చేసేసుకుంటాం కదా. ఇంతకీ ఈ వంటకము నాకే కాదు మా ఇంట్లో అందరికి నచ్చింది. అందుకే ఇది చేసినప్పుడల్లా మా నలుగురికి అస్సలు సరిపోదనమాట. అందుకే ఇది కాకుండా ఇంకొకటి కూడా చేశాను. 2 బ్రెడ్తో అయితే చేశాను, పెద్ద సైజ్ వాటితో. ఇంకా ఈక్వల్గా షేర్ చేసుకున్నాము. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క పీస్ అటు ఇటు అయినా మాత్రం గొడవలు. కానీ నేను అసలు చికెన్ పిజ్జానే తింటాను బయటకు వెళ్తే. కానీ ఇది ఒక్కసారి మనం ఇంట్లో చేసుకుంటే సూపర్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.